కాపు ఉద్యమ నేత ముద్రగడ ఆమరణ దీక్ష 12వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ఆస్పత్రిలో మొక్కవోని ధైర్యంతో ముద్రగడ దీక్ష కొనసాగిస్తున్నారు. ఎన్ని అవాంతరాలెదురైనా ధైర్యంతో ముందుకు సాగుతానని ముద్రగడ స్పష్టం చేశారు. తమ డిమాండ్లు, కాపులకిచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ తేల్చి చెప్పారు. మరోవైపు ముద్రగడ ఆమరణ దీక్షపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం దంపతులు ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ముద్రగడ హెల్త్ బులెటిన్ను విడుదల చేసిన వైద్యులు 12 రోజులుగా దీక్ష చేస్తున్న ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఇతర వైద్యుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. 2 గంటలకొకసారి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ముద్రగడ ఆరోగ్య వివరాలను తెలుపుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ముద్రగడ బీపీ 140/90గా ఉండగా ఆయన భార్య పద్మావతి బీపీ 100/70 ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం గారి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మీకు తెలిసిందే. నిన్న వారి యొక్క కుమారుడు, కోడలు వారు ఇద్దరు దీక్ష విరమింపజేసి వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. రెండోది, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి యొక్క బ్లడ్ ప్రెషరు పొద్దున 8 గంటలు రికార్డ్ చేసినప్పుడు 140/90 ఉందండి. పల్స్ రేటు 88 ఉందండి. ఆక్సిజన్ సాచురేషన్ 98% ఉందండి. యూరిన్లో కీటోన్ బాడీస్ అంటే యూరిన్లో కీటోన్ బాడీస్ 1+, అంటే మొన్న 4% ఉంది, 4+ ఉంది, నిన్న 2+ ఉంది, ఇవాళ 1+ తగ్గింది. అయితే మామూలుగా ఆహారం తీసుకుపోవడం వల్ల బాగా నీరసంగా కనిపిస్తున్నారు. ఈ బీపీ ఇవన్నీ కూడా స్టేబుల్గా ఉన్నాయి. రెండవది, వారి యొక్క శ్రీమతి ముద్రగడ పద్మావతి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి బీపీ 100/70 ఉందండి. పల్స్ 73 ఉందండి పర్ మినిట్. ఆక్సిజన్ సాచురేషన్ 98% ఉందండి. కీటోన్ బాడీస్ మాత్రం వారికి పెరిగినాయి. మామూలుగా 2+ ఉన్నాయి, నిన్న కొద్దిగా పెరిగింది. వాళ్ళ 2D టెస్ట్ చేశారు వారి భార్య గారికి. ముద్రగడ పద్మనాభం గారు మాత్రం నిరాకరించారు పరీక్ష చేయించుకోవడానికి. నిన్ననేగా చేశారు, నాకు బాగుందని చెప్పేసి. వారి పరిస్థితి మాత్రం అలాగా 11వ రోజు దాటింది, కానీ ఆరోగ్యం కొద్దిగా క్షీణించినట్టు కనిపించినప్పటికీ నిలకడగా ఉందండి ఆరోగ్యం. ముద్రగడ పద్మనాభం గారికి 114 ఉందండి పొద్దున్న బ్లడ్ శాంపిల్ తీసినప్పుడు. వారి సతీమణికి మాత్రం 80 బాగా డ్రాప్ అయింది పొద్దున. గ్లూకోజ్ తగ్గినందుకని డిఎన్ఎస్ బాటిల్ పెట్టి ఫ్లూయిడ్ కరెక్ట్ చేయడం జరుగుతుంది. ముద్రగడ కొడుకు గిరి, కోడలు సిరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రంగా నీరసించి కదలలేని స్థితిలో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు. ముద్రగడ అనుమతితోనే వీరిని వైజాగ్కు తరలిస్తున్నట్లు వియ్యంకుడు శివాజీ తెలిపారు. వైద్య సహాయం ఎంత ఈ హాస్పిటల్లో ఏమాత్రం వైద్య సదుపాయాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు. కాకపోతే పద్మనాభం గారు ఇచ్చిన మాటకి వెనక్కి వెళ్లే వ్యక్తి కాదు కాబట్టి ఆనాడు ఎస్పీ గారికి ఇచ్చిన మాట ప్రకారంగా 10 మంది ఇవాళ బయలుదేరి రావడం వల్ల, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ కోడల్ని, వాళ్ళ అబ్బాయి గారిని ఈనాడు నిరాహారదీక్షను విరమించమని చెప్పడం జరిగింది. ఎందుచేతంటే ఈ పోరాటంలో వారి కుటుంబం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంది. పద్మనాభం గారు శ్రీమతి గారు వారి తర్వాత అయినా సరే ఈ జాతి కోసం పోరాడే వంశోద్ధారకుడికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం దయచేసి ఇప్పుడైనా సరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ప్రాణత్యాగానికి సిద్ధమైన ఆ దంపతులిద్దరు కూడా ప్రాణాలను తీసుకుని ఏ సాధిస్తారో మీరు ఆలోచించుకోవాలని చెప్పి మీ అందరం మీ ముఖంగా తెలియజేస్తున్నాం. మంత్రుల రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆగ్రహం చెందిన ముద్రగడ తన దీక్షను అలాగే కొనసాగిస్తానన్నారు. కాపుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. మరోవైపు ముద్రగడకు మద్దతుగా ఏపీలో కాపు సంఘాలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో కాపు సంఘాల నేతలు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం కాపులకు వెంటనే అనుకూల ప్రకటన చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కాపులోకం హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముద్రగడ దీక్ష, కాపుల డిమాండ్లపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి.